స్వాగతం. ఈ రోజు మనం మన శ్రోతలు పంపిన కొన్ని రిపోర్ట్స్ అనాలిసిస్ ఆధారంగా భారతదేశ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఎఫ్ఎంసీజీ రంగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్, స్టాక్ అనాలిసిస్, మార్కెట్ అవుట్లుక్స్ ఇలా చాలా సమాచారం ఉంది. అవును. అసలు ఈ రంగం ఎందుకిలా ఎదుగుతోంది? సవాళ్లేంటి? ఏ కంపెనీలు కీలకం? పెట్టుబడి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. ఇది నిజంగా చాలా డైనమిక్ రంగమండి. అంటే 2033 కల్లా $1 ట్రిలియన్ మార్కెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఊహించుకోవచ్చు దీని స్థాయి. వావ్, $1 ట్రిలియన్? అవును. అయితే ఈ దారిలో చాలా సంక్లిష్టతలు కూడా ఉన్నాయి. సులభం కాదు. మన దగ్గరున్న సోర్సెస్లో మార్కెట్ ట్రెండ్స్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ స్టాక్ అనాలిసిస్ కూడా ఉన్నాయి. సో ఒక కంప్లీట్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ గ్రోత్కి కారణాలేంటి? అంటే పెరుగుతున్న ఆదాయాలు, అర్బనైజేషన్. ఇవి ఎప్పుడూ చెప్పేవే కదా. అవును, అవి బేసిక్స్. కానీ ఇక్కడ మన సోర్సెస్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే గ్రామీణ మార్కెట్ల నుండి వస్తున్న డిమాండ్. ఎస్, అది చాలా కీలకం. ఇప్పుడు 2025 రెండో క్వార్టర్లో గ్రామీణ వృద్ధి పట్టణ వృద్ధి కంటే దాదాపు రెట్టింపు ఉందని ఒక రిపోర్ట్ చెప్తోంది. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. నిజానికి ఇది చాలా పాజిటివ్ సైన్. చాలా కాలంగా గ్రామీణ డిమాండ్ కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడు అది పుంజుపోవడం అనేది రంగానికి పెద్ద బూస్ట్. అంటే కేవలం పట్టణాల వల్లే కాదన్నమాట ఈ గ్రోత్. అస్సలు కాదు. అయితే అదే సమయంలో పట్టణాల్లో ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అది ప్రీమియమైజేషన్. ప్రీమియమైజేషన్ అంటే ప్రజలు ఆదాయాలు పెరగడం వల్ల కొంచెం ఖరీదైన, బెటర్ క్వాలిటీ, ఎక్కువ సౌకర్యం ఇచ్చే వస్తువుల వైపు చూస్తున్నారు. ఓకే. లగ్జరీ అనలేం కానీ కొంచెం బెటర్ ప్రొడక్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఒకవైపు గ్రామీణ డిమాండ్ బేసిక్ గూడ్స్కి, మరోవైపు పట్టణాల్లో ప్రీమియం గూడ్స్కి డిమాండ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కంపెనీలకు ఒక ఛాలెంజ్. రైట్. ఇక మూడోది డిజిటల్. ఈ కామర్స్, ఇంకా ఈ క్విక్ కామర్స్ యాప్స్, నిమిషాల్లో డెలివరీ. అవును, అది పెద్ద మార్పు తెస్తోంది. ఇవి మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్నే మార్చేస్తున్నాయి కదా. కస్టమర్తో రిలేషన్షిప్ కూడా. 2030 నాటికి మొత్తం ఎఫ్ఎంజీసీ సేల్స్లో 11% ఆన్లైన్లోనే జరుగుతుందని అంచనా. అవును, 11%. ఇది చాలా పెద్ద నంబర్. ముఖ్యంగా ప్రీమియం ప్రోడక్ట్స్కి, నీష్ ప్రోడక్ట్స్కి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బాగా హెల్ప్ చేస్తున్నాయి. అంటే కంపెనీలో డైరెక్ట్గా కన్జ్యూమర్కి రీచ్ అవ్వగలవు. ఖచ్చితంగా. వాళ్ళ టేస్ట్లు, ప్రిఫరెన్సెస్ తెలుసుకోవడం, పర్సనలైజ్డ్ ఆఫర్స్ ఇవ్వడం, ఇదంతా సులభం అవుతోంది. దీనికి తోడు ప్రభుత్వ పాలసీలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. పిఎల్ఐ స్కీమ్స్, జీఎస్టీ సింప్లిఫికేషన్ లాంటివి. ఇవి డొమెస్టిక్ ప్రొడక్షన్కి, కన్జంప్షన్కి హెల్ప్ చేస్తాయంటారా? కొంతవరకు అవును. మేక్ ఇన్ ఇండియా లాంటి వాటికి ఇది ఊతమిస్తోంది. సరే, మరి కన్స్యూమర్ల ఇష్టాలు ఎలా మారుతున్నాయి? హెల్త్ అండ్ వెల్నెస్ గురించి చాలా వినిపిస్తోంది. అవును, అది చాలా పెద్ద ట్రెండ్ ఇప్పుడు. ఆర్గానిక్, ఆయుర్వేదిక్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, వీటికి భలే డిమాండ్ పెరుగుతోంది. అలాగే సస్టైనబిలిటీ, పర్యావరణ హితమైన ప్యాకేజింగ్. ఎస్, అది కూడా. ముఖ్యంగా యంగ్ జనరేషన్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కంపెనీలు కూడా రెస్పాన్సిబుల్ సోర్సింగ్, ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ వైపు వెళ్లాల్సొస్తోంది. ఇంకో విషయం, రీజనల్ బ్రాండ్స్కి కూడా ఆదరణ పెరుగుతోందని కొన్ని రిపోర్ట్స్లో ఉంది. కరెక్ట్. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ప్రిఫరెన్సులు దేశమంతటా ఒకేలా లేవు. ఎలా? అంటే నగరాల్లో ప్రీమియమైజేషన్, హెల్త్ ఫోకస్ ఎక్కువ కనిపిస్తే, గ్రామీణ, సెమీ అర్బన్ ఏరియాల్లో ఇంకా వాల్యూ ఫర్ మనీ, చిన్న ప్యాక్లు, వీటికే డిమాండ్ ఎక్కువ. అంటే కంపెనీలు ఒకేసారి 2 గుర్రాల మీద స్వారీ చేయాలి. ఆల్మోస్ట్ అలాగే. హైపర్ లోకలైజేషన్ అంటాం కదా. ఆయా ప్రాంతాల అవసరాలకు తగ్గట్టు స్ట్రాటజీ మార్చుకోవాలి. ఈ ట్రెండ్స్ వల్ల కంపెనీల మీద ప్రెషర్ పెరుగుతుంది కదా. కొత్త ప్రోడక్ట్స్ తేవాలి, ఇన్నోవేట్ చేయాలి. తప్పకుండా. ఇన్నోవేషన్ ఎప్పుడు కంపల్సరీ. లేకపోతే నిలబడలేరు. ఇక్కడే డైరెక్ట్ కన్జ్యూమర్ అంటే D2C బ్రాండ్స్ దూసుకొస్తున్నాయి. అవును, చాలా కొత్త బ్రాండ్స్ కనిపిస్తున్నాయి ఆన్లైన్లో. వాళ్ళు చాలా ఎజైల్గా ఉంటారు. డిజిటల్ని బాగా వాడుకుంటారు. స్పెసిఫిక్ నీడ్స్ని టార్గెట్ చేస్తారు. పెద్ద కంపెనీలకు ఇదో పెద్ద పోటీ. మరి ఈ పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు కూడా మారుతున్నారు. డిజిటల్ కేపబిలిటీస్ పెంచుకుంటున్నారు. కొన్నిసార్లు సక్సెస్ఫుల్ D2C బ్రాండ్స్ని కొనేస్తున్నారు కూడా. లోకల్ టేస్ట్కు తగ్గట్టు ప్రోడక్ట్స్ తెస్తున్నారు. ఓకే, అంతా బానే ఉంది. కానీ మరి సవాళ్లు లేవా? ఈ గ్రోత్కి అడ్డంకులేమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. రా మెటీరియల్ కాస్ట్స్, పామ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, కాఫీ,
కోకో. ఎగ్జాక్ట్లీ. వాటి ధరలు గ్లోబల్గా పెరగడం వల్ల కంపెనీల మార్జిన్ల మీద చాలా ఒత్తిడి పడుతుంది. అందుకే ధరలు పెంచుతున్నారా? ధరలు పెంచటం ఒక మార్గం. ఇంకోటి మీరు గమనించే ఉంటారు, ష్రింక్ఫ్లేషన్. అంటే ధర పెంచకుండా సైజు తగ్గించడం. అవును. అదే మనకి ఇష్టమైన బిస్కెట్ ప్యాకెట్లో ఒకటి తక్కువ రావటం, సోప్ సైజు చిన్నదవటం, ఇదంతా ష్రింక్ఫ్లేషనే. ఇది కన్జ్యూమర్ల మీద ప్రభావం చూపుతుంది కదా. చూపిస్తోంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల మీద, గ్రామీణ ప్రాంతాల్లో. అందుకే చిన్న ప్యాక్స్కి, చౌక బ్రాండ్స్కి డిమాండ్ పెరుగుతోంది. గ్రామీణ డిమాండ్ బాగుంది అన్నాం కానీ, ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గితే మళ్ళీ ఇబ్బందే. ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. అవును. దీన్ని కంపెనీలు ఎలా మేనేజ్ చేస్తాయనేది చూడాలి. ఇక రెండో సవాలు కాంపిటీషన్. పోటీ చాలా తీవ్రంగా ఉంది కదా. అబ్బో, చాలా ఎక్కువ. ఒకవైపు ఏళ్ల తరబడి ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు, హెచ్యుఎల్, నెస్లే లాంటివి. మరోవైపు బలమైన ఇండియన్ కంపెనీలు, ఐటీసీ, బ్రిటానియా, టాటా లాంటివి. ఇంకోవైపు ఈ కొత్త D2C స్టార్టప్స్. సో మార్కెట్ షేర్ కోసం భీకరమైన పోటీ నడుస్తోంది. దీనివల్ల చిన్న కంపెనీలని పెద్దవి కొనేయడం, ఎమణ యాక్టివిటీ కూడా పెరుగుతోందా? అవును, మన సోర్సెస్ అదే చెప్తున్నాయి. కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో నిలబడాలంటే కంపెనీలు ఏం చేయాలి? కేవలం ధర కాదు, ప్రోడక్ట్ క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్, ఇన్నోవేషన్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ ముఖ్యమే. దాంతో పాటు ఇందాక మనం అనుకున్నట్టు సస్టైనబిలిటీ, ఎథికల్ సోర్సింగ్. అంటే బాధ్యతాయుతంగా వ్యాపారం చేయడం. కరెక్ట్. ఇప్పుడు కన్జ్యూమర్లు, ఇన్వెస్టర్లు కూడా వీటిని గమనిస్తున్నారు. ఇది కేవలం సిఎస్ఆర్ కాదు, బిజినెస్ స్ట్రాటజీలో భాగం కావాలి. ఓకే, సవాళ్లు ఉన్నప్పటికీ కొన్ని సబ్సెక్టర్స్ మాత్రం భలే గ్రో అవుతున్నాయనంటున్నారు. హాట్స్పాట్స్. అవును. కొన్ని ఏరియాల్లో గ్రోత్ చాలా బాగుంది. హెల్త్ అండ్ వెల్నెస్ ఫుడ్స్ డబుల్ డిజిట్ గ్రోత్ అట. అంటే ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాలు. ఎస్. అలాగే ప్యాకేజ్డ్ అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్, అంటే తినడానికి సిద్ధంగా ఉండేవి. బిజీ లైఫ్ స్టైల్ వల్ల వీటికి డిమాండ్ పెరుగుతోంది కదా. ఖచ్చితంగా. ఇంకా వాల్యూ యాడెడ్ డైరీ, అంటే ప్రోబయోటిక్ యోగర్ట్స్, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్ లాంటివి. ఇవి ఏటా 11-13% CAGRతో పెరుగుతాయని అంచనా. న్యాచురల్, ఆర్గానిక్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా. అవి కూడా. స్కిన్ కేర్, హెయిర్ కేర్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్కి బాగా డిమాండ్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏరియా పెట్ కేర్. పెంపుడు జంతువుల సంరక్షణ. అవును, ఇండియాలో పెట్స్ని పెంచుకోవడం పెరుగుతోంది. సో పెట్ ఫుడ్, గ్రూమింగ్ ప్రోడక్ట్స్ మార్కెట్ కూడా వేగంగా పెరుగుతోంది. ఇక ఈ కామర్స్, క్విక్ కామర్స్ గురించి చెప్పక్కర్లేదు. వాటి ద్వారా జరిగే FMCG సేల్స్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 25% పైగా CAGRతో దూసుకుపోతున్నాయి. అమేజింగ్. దీని వెనుక కారణాలు క్లియర్గా ఉన్నాయి. లైఫ్ స్టైల్ మార్పులు, హెల్త్ కాన్షియస్నెస్, టైం లేకపోవడం, టెక్నాలజీ అడాప్షన్. సో ఈ స్పెసిఫిక్ సబ్సెక్టర్స్ లో ఉన్న కంపెనీలకు మంచి ఫ్యూచర్ ఉందంటారా? అవకాశం ఉంది. ఇక్కడ ఇన్నోవేషన్కి, ప్రీమియమైజేషన్కి స్కోప్ ఎక్కువ. ప్రాఫిటబిలిటీ కూడా బెటర్గా ఉండొచ్చు. ఇన్వెస్టర్లు కూడా ఈ ఏరియాలను గమనించాలి. సరే, ఇప్పుడు కొంచెం కంపెనీల వైపొద్దాం. మేజర్ ప్లేయర్స్, స్టాక్స్ గురించి మన సోర్సెస్ ఏం చెప్తున్నాయి? హిందుస్థాన్ యూనిలివర్, హెచ్యుఎల్, ఐటీసీ, నెస్లే, బ్రిటానియా. వరుణ్ బెవరేజెస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. అవును, ఈ పెద్ద కంపెనీలు గ్రోత్కి రెడీగా ఉన్నాయని చాలా అనాలిసిస్లు చెప్తున్నాయి. ఒక్కో కంపెనీకి ఒక్కో బలముంది కదా. హెచ్యుఎల్కి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అవును, వాళ్ల రీచ్ అపారం. ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో కూడా చాలా విస్తృతంగా ఉంది. హెచ్యుఎల్కి ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఐటీసీకి ఆ డైవర్సిఫికేషన్, సిగరెట్స్తో పాటు FMCG, హోటల్స్, అగ్రిబిజినెస్. కరెక్ట్. వాళ్ల గ్రామీణ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్. నెస్లేకి ప్యాకేజ్డ్ ఫుడ్స్, బేబీ ఫుడ్స్లో డామినెన్స్. బ్రిటానియాకి బిస్కెట్స్, బేకరీలో లీడర్షిప్. మరి వరుణ్ బెవరేజెస్, వాళ్ళు పెప్సికోకి బాట్లర్ కదా. అవును, ఇండియాలో లార్జెస్ట్ బాట్లర్. వాళ్ల వాల్యూమ్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. విస్తరణ కూడా వేగంగా చేస్తున్నారు. టాటా కన్జ్యూమర్, టీ, కాఫీ, సాల్ట్తో పాటు సంపన్ లాంటి బ్రాండ్స్తో ఫుడ్స్లోకి బాగా వస్తున్నారు. అవును, వాళ్ల పోర్ట్ఫోలియో ఇప్పుడు చాలా బ్రాడ్గా మారింది. రెడీ టు ఈట్లో కూడా ఎంటర్ అయ్యారు. గతంలో కొన్ని స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయని కూడా ఉంది. వరుణ్ బెవరేజెస్ ఒక టైంలో 118% రిటర్న్ ఇచ్చిందట. ఇచ్చింది. దానికి కారణం వాళ్ల అగ్రెసివ్ ఎక్స్పాన్షన్, మార్కెట్ షేర్ గెయిన్స్ అని అనలిస్ట్స్ అంటున్నారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఫ్యూచర్కి గ్యారంటీ కాదు. నిజమే. సరే, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే
రాబోయే 3 ఇయర్స్కి 2025-2028 ఏ స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేయొచ్చని అంటున్నారు? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఐటీసీ, వరుణ్ బెవరేజెస్, టాటా కన్జ్యూమర్ ఇవి కొంచెం ముందు వరుసలో ఉన్నాయని సూచిస్తున్నాయి. కారణాలు? ఐటీసీకేంటి ప్లస్ పాయింట్? ఐటీసీకి బలమైన క్యాష్ ఫ్లో, తక్కువ అప్పులు, ఇంకా వాల్యుయేషన్ కూడా మిగతా వాటితో పోలిస్తే కొంచెం రీజనబుల్గా ఉందని కొందరి అభిప్రాయం. వరుణ్ బెవరేజెస్కి వాళ్ళ ఎక్స్పాన్షన్ స్టోరీ, కొత్త ప్లాంట్లు, కొత్త టెరిటరీలు, పెరుగుతున్న కన్జంప్షన్, టాటా కన్జ్యూమర్కి వాళ్ళ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, కొత్త బ్రాండ్ సక్సెస్, సినర్జీస్ అంటే టీ, కాఫీ, ఫుడ్స్ అన్నీ ఒకే గొడుగు కింద ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు. ఇక్కడ మన సోర్సెస్లో ఒక క్లాసిఫికేషన్ ఉంది. హెచ్యుఎల్ని నెస్లేని స్టేబుల్ కాంపౌండర్స్ అని, అవును, అవరుణ్ను టాటాని హయ్యర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అని అంటున్నారు. అంటే ఏంటి? స్టేబుల్ కాంపౌండర్స్ అంటే అవి దీర్ఘకాలంలో నెమ్మదిగా, నిలకడగా సంపదను పెంచుతాయని అర్థం. రిస్క్ కొంచెం తక్కువ, గ్రోత్ కూడా మోడరేట్గా ఉంటుంది. ఓకే. మరి హయ్యర్ గ్రోత్ అంటే వీటిలో వృద్ధి వేగంగా ఉండొచ్చు, కానీ రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్రోత్ అంచనాలు నిజమైతే మంచి రిటర్న్స్ వస్తాయి, లేకపోతే నష్టం కూడా ఎక్కువే ఉండొచ్చు. అంటే ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ బట్టి చూసుకోవాలి. ఖచ్చితంగా. స్థిరత్వం కావాలనుకునే వారికి హెచ్యుఎల్, నెస్లే లాంటివి, కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కువ గ్రోత్ కావాలనుకునే వారికి వరుణ్, టాటా లాంటివి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. మరి వాల్యుయేషన్ సంగతేంటి? ఈ స్టాక్స్ ఇప్పుడు కొనడానికి కరెక్ట్ రేట్లలో ఉన్నాయా, లేక కాస్ట్లీగా ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారు. వాల్యుయేషన్స్ గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. చాలా అనాలిసిస్లు ఏమంటున్నాయంటే, ప్రస్తుత ఫార్వర్డ్ పీఈ రేషియోలు అంటే భవిష్యత్ లాభాలతో పోలిస్తే ప్రస్తుత ధరలు హిస్టారికల్గా చూస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే కాస్ట్లీనేనా? కొన్ని అలా అనిపిస్తున్నాయి. ఉదాహరణకి నెస్లే లాంటివి వాటి లాభాలకు 35-40 రెట్లు ఎక్కువ ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ లాంటివి 25-28 రెట్ల దగ్గర ఉన్నాయి. మరి ఎందుకీ హై వాల్యుయేషన్స్? కారణాలు: ఒకటి, ఈ రంగం యొక్క రెసిలియన్స్ అంటే ఆర్థిక మాంద్యం వచ్చినా నిలబడగలదు అనే నమ్మకం. 2, బ్రాండ్ వాల్యూ. 3, ఫ్యూచర్ గ్రోత్ మీదున్న హై ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు కొనాలంటే కొంచెం ఆలోచించాలా, ఆగాల? పూర్తిగా అలా చెప్పలేం. గ్రోత్ కంటిన్యూ అయితే ఈ వాల్యుయేషన్స్ జస్టిఫై అవుతాయని కొందరి వాదన. అయితే చాలా రిపోర్ట్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాయి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే స్టాక్ ధర కొంచెం తగ్గినప్పుడు, లేదా దాని ఫేర్ వాల్యూ అంచనా కన్నా కిందకి వచ్చినప్పుడు కొనడం మంచిది అని. అంటే హడావుడి పడకుండా ధరలు కరెక్ట్ అయినప్పుడు లేదా పుల్ బ్యాక్స్లో కొనడం. లేదా ఎస్ఐపి మోడ్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం. అది కూడా ఒక స్ట్రాటజీ. క్రమానుగతంగా పెట్టుబడి పెట్టడం వల్ల యావరేజింగ్ బెనిఫిట్ ఉంటుంది. ఏదేమైనా ఇవన్నీ అనాలిసిస్లు మాత్రమే. ఫైనల్ డెసిషన్ ఎవరికి వారే రీసెర్చ్ చేసి అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయి తీసుకోవాలి. మొత్తం మీద చూస్తే ఇండియన్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. గ్రోత్కి మంచి అవకాశాలున్నాయి, ముఖ్యంగా కన్జంప్షన్ పెరగడం, డిజిటల్ అడాప్షన్ వల్ల. అవును. హెల్త్, ప్రీమియమైజేషన్, సస్టైనబిలిటీ ఇవి కీ ట్రెండ్స్. అయితే ఇన్ఫ్లేషన్, కాంపిటీషన్ లాంటి సవాళ్లు గట్టిగానే ఉన్నాయి. నిజమే. హెచ్యుఎల్, ఐటీసీ, వరుణ్, టాటా లాంటి పెద్ద కంపెనీలు ఈ పరిస్థితులకు తగ్గట్టు మారుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా వాల్యుయేషన్స్ని జాగ్రత్తగా చూడాలి. సో ఇదంతా చూస్తే అవకాశాలు, సవాళ్లు కలగలిసిన ఒక డైనమిక్ రంగం అనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు. గ్రోత్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, కానీ సక్సెస్ అవ్వాలంటే కంపెనీలు కంటిన్యూస్గా మారాలి, ఇన్నోవేట్ చేయాలి, కన్జ్యూమర్ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్లు కూడా లాంగ్ టర్మ్ వ్యూతో ఉండాలి. అవును. కేవలం గ్రోత్ స్టోరీనే కాదు, ఫండమెంటల్స్, వాల్యుయేషన్స్, రిస్క్స్ అన్నీ బేరీజ్ వేసుకోవాలి. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్న అన్నారు కదా, ఆలోచించడానికి. అవును. ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రిఫరెన్స్లు ఎంత ఫాస్ట్గా మారుతున్నాయి, టెక్నాలజీ ఇంతగా చొచ్చుకుపోతోంది కదా. అవును. మరి రాబోయే 5-10 ఏళ్లలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద కంపెనీలు, మార్కెట్ లీడర్లు, హెచ్యుఎల్, ఐటీసీ, నెస్లే లాంటివి, వీటిని చిన్న రీజనల్ బ్రాండ్స్ లేదా పూర్తిగా వచ్చే ఆన్లైన్ D2C కంపెనీలు ఎలా ఛాలెంజ్ చేయగలవు? ఆసక్తికరమైన ప్రశ్న. వాళ్ళ స్ట్రాటజీలు ఎలా ఉండొచ్చు? మార్కెట్ షేర్ని ఎలా గెలుచుకోగలరు? ఇప్పుడున్న లీడర్లే అప్పుడు కూడా లీడర్లుగా ఉంటారా,
లేక కొత్త ప్లేయర్స్ వస్తారా? దీని గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో ఈ రంగం ఎలా ఉండబోతోందో మనకు కొంచెం క్లూ దొరుకుతుంది.